హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఈరోజు అయితే మన కేటీఎం డ్యూక్ 390R 2026 మోడల్ అయితే ఫస్ట్ సర్వీస్ అనమాట. షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అయితే సర్వీస్ చేయలేదు. ఇది ఫస్ట్ సర్వీస్. అయితే దీంట్లో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఉంది కదా. సో ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఏమైందంటే ఇప్పుడు నేను కొంచెం ఓపెన్ చేసి పెట్టినా, ఇది యాక్చువల్లీ టైట్ ఉంది. సో టైట్ ఉన్నప్పుడు ఎట్లా టైట్ ఉండాలి? ఫుల్ టైట్ ఉండాలన్నమాట. లైక్ మనం టూల్తోనే గట్టిగా ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ కావద్దు, అంత టైట్ ఉండాల్సింది ఈ నట్టు. ఇది ఆయిల్ డ్రైన్ బోల్ట్ అనమాట. సో ఈ ఆయిల్ డ్రైన్ బోల్ట్ ఎంత లూజ్ ఉందంటే షోరూమ్ నుంచి రావడమే లూజ్ వచ్చిందనమాట. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు షోరూమ్ నుంచి వచ్చిన బైక్ ఏదైనా బోల్ట్స్ అన్నీ ఫుల్ టైట్ ఉంటాయని అనుకుంటాం. అయితే మనకి ఇది షోరూమ్ నుంచి రావడమే ఇది టైట్ వచ్చిందనమాట, లూజ్ వచ్చిందనమాట. జస్ట్ అంటే నేను టూల్ పెట్టినది జస్ట్ ఎట్లా అంటే ఇట్లా పెట్టి ఇట్లా అనగానే వచ్చేసింది అనమాట, అంత లూజ్ ఉంది. సో బైక్ వచ్చి ఇంత మనకి 1.5 month అవుతుంది. సో 1000 kilometers బ్రేకింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో 1000 kilometers మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఎనీ బైక్ ఫస్ట్ సర్వీస్ 1000 kilometers. సో ఇది వచ్చేసి 1000 కాలేదు, 1500 kilometers అయింది. సో నేను 1000 చేద్దామనుకుంటే 1000కే చేద్దామనుకున్నా, బట్ ఏంటంటే నాకు టైం దొరకక చేయలేదు. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఎంత కిలోమీటర్స్, 1500 kilometers కనిపిస్తుంది కదా. 1523 kilometers తిరిగింది బైక్. 1000కి చేయాలి, బట్ నాకు టైం లేక నేను చేయలేదన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళు షోరూమ్ నుంచి మనకు బైక్ ఎట్లా వచ్చిందంటే ఆయిల్ డ్రైన్ బోల్ట్ చాలా లూజ్ ఉంది. సో నేను కూడా చెక్ చేసుకోలేదు. అసలు ఎవరైనా ఎందుకు చెక్ చేసుకుంటారు? షోరూమ్ నుంచి బైక్ వచ్చినప్పుడు బోల్ట్స్ అన్నీ టైట్గానే ఉంటాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దీనికి ఏంటంటే డ్రైన్ బోల్ట్ చాలా లూజ్ ఉంది. ఇన్ కేసు అది అట్లనే లూజ్ ఉంటే ఇంకా అదేమైందంటే బైక్ రన్ అవుతూ ఉంటే వైబ్రేట్ అయ్యి లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి సడన్గా మనకి రోడ్ పైన ఉన్నప్పుడు ఆ బోల్ట్ ఊడిపోతే ఇంజిన్ ఆయిల్ మొత్తం పోతుంది రోడ్ పైన. సో ఇంజన్లో ఇంకేం ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇంజిన్ ఆయిల్ మొత్తం పోయిందంటే ఇంజన్ సీజ్ ఇంకా. సో ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట కేటీఎం వాళ్ళు. సో అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏమో కానీ బోల్ట్ మాత్రం లూజ్ ఉంది. సో మీరు కూడా ఇట్లాంటి ఏమైనా షోరూమ్ నుంచి బైక్స్ కొంటే ఏంటంటే చూసుకోండి, అన్ని బోల్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ బోల్ట్స్ చెక్ చేసుకోండి. ఇట్లాంటి ఆయిల్ డ్రైన్ బోల్ట్స్ కానీ, వీల్ యాక్సిల్ బోల్ట్ కానీ, సో ఇక్కడ బ్యాక్ వీల్ బోల్ట్, ఫ్రంట్ వీల్ బోల్ట్, యాక్సిల్ బోల్ట్ ఉంటాయి అవి. సో ఇట్లా ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్, హ్యాండిల్ బోల్టులు, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇంజన్ బోల్ట్స్, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి. సో ఇది ఏందో మరి ఇట్లా అయింది. సో దీంట్లో వచ్చేసి దీని ఆయిల్ ఫిల్టర్. దీని ఆయిల్ ఫిల్టర్ ఎట్లా అంటే లోపల ఉంటుంది అనమాట, బయట ఉండదు, లోపల వస్తుంది ఆయిల్ ఫిల్టర్ ఇది. దీనికి వచ్చేసి నేను వాడుతున్న ఆయిల్ మోటల్ 20W40 3000+. ఇది అర్బన్, రోడ్ అండ్ ఆఫ్ రోడ్ మొత్తం మూడింటికి పనిచేస్తుంది. హైటెక్ మినరల్ ఆయిల్ ఇది. సో దీంట్లో వచ్చేసి ఇది ఎంత మనకి 1000 ml అనమాట, 1 లీటర్ ఆయిల్ ఇది. అసలు ఆయిల్ అయితే చూసాం ఎంత బ్లాక్ అయిందా లేకపోతే రెడ్ ఉందా ఏందో చెక్ చేయాలి ఫస్ట్. దీన్ని ఆయిల్ అయితే కొంచెం రెడ్గానే ఉంది. దాని లోపల ఫిల్టర్ కూడా ఉంటుంది అనమాట. ఆ ఫిల్టర్ తీస్తే ఇంకా మనకి క్లీన్గా వస్తుంది మొత్తం. అంటే ఫ్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఫ్లో తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉంది కదా. సో అది ఫిల్టర్ అన్నమాట. ఇది వచ్చేసి మనది పాత ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్కి ఇట్లా బ్లాక్ అయిపోయింది. అంటే ఇది ఉండడమే బ్లాక్ ఉందా లేకపోతే బ్లాక్ అయిపోయిందో తెలియదు. మన కొత్త ఆయిల్ ఫిల్టర్ అయితే ఇది. సో పాత ఆయిల్ ఫిల్టర్ అయితే అట్లా అయిపోయింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి డ్రైన్ బోల్ట్ లోపల ఫిల్టర్ అనమాట. సో ఈ ఫిల్టర్లో చూడండి ఎంత చెత్త వచ్చిందంటే, ఇదంతా దీనికి కనిపించే చెత్తనే. ఇదంతా డస్ట్ అనమాట, కనిపిస్తుందా? ఎంత చెత్త వచ్చింది లోపలికి వెళ్ళి ఫస్ట్ సర్వీస్లోనే. ఇదంతా డస్ట్ అనమాట. సో బాబా ఎట్లా అంటుంది, ఇది ఇంత నల్లగా వచ్చేసింది ఏంది ఇది, మరి ఘోరంగా వచ్చింది కదా. ఈ డస్ట్ అంతా అంటే లోపల ఇంజన్లో ఎంత ఉందో ఇంకా, లేకపోతే జస్ట్ అంటే ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ సర్వీస్ కదా, లోపల ఫస్ట్ ఇంజను, కొత్త ఇంజను, ఫస్ట్ సర్వీస్ కాబట్టి లోపల ఏమవుతుందంటే మనకి ఇది
లోపల ఇంజన్లో గేర్స్ అని తిరిగినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. సో అవి అదే అంత డస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ ఈ ఫిల్టర్కి అంటుకుంటుంది. సో ఈ ఫిల్టర్ ఉండడం వల్ల దీనికి అంటుకుంది. ఫిల్టర్ లేకపోతే మొత్తం లోపలనే ఉండిపోయేది. ఎనీవే మనకైతే ఇక ఫస్ట్ సర్వీస్ అన్నమాట. ఇది క్లీన్ అయిపోతుంది లోపలంతా, కొత్త ఆయిల్ వస్తుంది. మనమైతే ఇది ఫిల్టర్ని క్లీన్ చేసుకున్నాం. ఇందాక మొత్తం బ్లాక్ ఉండే కదా, మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం, వైట్ వచ్చేసింది. సో ఇది కంపల్సరీ అయితే క్లీన్ చేసుకోవాలి, అట్లా డైరెక్ట్ పెట్టద్దు. యాక్చువల్లీ నేను షోరూమ్లో ఇవ్వాల్సింది ఫస్ట్ సర్వీస్కి. బట్ అందరు ఏమంటారు అంటే కేటీఎం షోరూమ్ అసలు బాగాలేదు, సర్వీస్ బాగా చేస్తలేరు, అసలు పట్టించుకోవట్లేరు, ఏదో పైన వేసి వదిలేస్తారు అంట. ఏదో సర్వీస్ చేసినామా అంతే, అంతవరకు వేసి వదిలేస్తారు అంట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా వేయలేదు. ఇక బయట అంత టాక్ అదే వస్తుంది అనమాట, షోరూంలో మంచిగా చేస్తలేరు అన్న, సర్వీసు అసలు బాగాలేదు అని చెప్పి అని అన్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లలో అట్లే ఉందంట. చాలా ఇప్పుడు మనకి కూకట్పల్లిలో ఉంది, బేగంపేటలో ఉంది, మూసాపేటలో ఉంది, చాలా ఉన్నాయి సర్వీస్ సెంటర్లు. సో అన్ని సర్వీస్ సెంటర్లలో అట్లనే ఉందంట, ఏం సరిగ్గా చేస్తలేరంట. ఎన్నో ఒక దగ్గర బాగుందంట. అది కూడా టెక్నీషియన్లు బాగుంటే మంచిగా చేస్తారు, లేకపోతే ఆల్మోస్ట్ అంటే కేటీఎం చేసే టెక్నీషియన్లు అంతా అంత చిన్న వాళ్ళు అంతా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు, నార్మల్ బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు అనమాట. సో వాళ్ళు కూడా ఎట్లా అంటే ఏదో చేసిన అంటే మా బోల్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫుల్ టైట్ చేస్తలేరు, ఏదో పైన టైట్ చేసి వదిలేస్తారు. ఏదైనా సెన్సార్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇంకా దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండానే అది పోయింది ఇది పోయిందని చెప్పి ఆ స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయడము, దానికి బిల్ వేయడము, ఆ స్పేర్ పార్ట్ చేంజ్ చేసినాక కూడా మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంట షోరూమ్లల్లో. సో అది జరుగుతుంది. సో అట్లనే ఇప్పుడు అయితే ఆయిల్ బోల్ట్ పెట్టేసినాం. ఇది ఫిల్టర్ అనమాట, న్యూ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ని కూడా పెట్టేద్దాం అట్లనే. ఇది కూడా ఈ క్యాప్ కూడా, ఫిల్టర్ క్యాప్ కూడా క్లీన్ చేసేసినాం, క్లీన్ అయిపోయింది. సో ఈ ఫిల్టర్ క్యాప్ బోల్ట్ కూడా ఫుల్ టైట్ లేదు, ఇది కూడా అంతే, నార్మల్గా పైన టైట్ చేసి వదిలేసారు. సో మరి ఎందుకో మరి అట్లా చేస్తారు వాళ్ళు. దీని అమ్మాయి ఏం బేకార్గాలు ఉన్నారు ఈ షోరూంలో. అసలు ఎవడాడు ఈ బండి బిల్డ్ చేసింది, అసెంబ్లీ చేసింది ఎవడు ఇంతకీ మొత్తం. ఇగో ఈ ఇంజన్ ఇది కూడా అంతే, జస్ట్ పైన లూజ్ ఉంది. ఇట్లా కటింగ్ ప్లేట్తో ఓపెన్ చేద్దామని చూస్తే కటింగ్ ప్లేట్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా చేతితో తిప్పుతూ ఓపెన్ అయితే అంతా లూజ్ ఉందన్నమాట. ఇది అసలు ఎవడో అసలు చేసింది, అసలు దీన్ని అసెంబ్లీ చేసింది ఎవడో కానీ పెద్ద బేకార్గాడు ఉన్నాడు వాడు. సో ఇట్లా చేసి వీళ్ళు అంతా పేరు ఖరాబ్ చేసుకుంటారు మంచి బైక్లది. సో ఇది కూడా ఇక్కడ ఈ బోల్ట్ లూజ్ పెట్టిండు, సారీ ఈ ఆయిల్ క్యాప్ లూజ్ పెట్టిండు, అక్కడ ఆయిల్ డ్రైన్ బోల్ట్ లూజ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం దాని కింద ఆయిల్ ఫిల్టర్ బోల్ట్లు కూడా లూజ్ ఉన్నాయి. సో ఈ 3 లూజ్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఇక్కడనే అర్థమైపోతుంది షోరూంలో ఎంత వరస్ట్గాళ్ళు ఉన్నారో. సో అంటే షోరూంలో కాదు, ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి కంపెనీ నుంచి వచ్చింది. సో కంపెనీ దగ్గర ఎంత వరస్ట్గాళ్ళు ఉన్నారో మనకి ఇక్కడనే అర్థమైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాప్ లూజ్ ఉంది, అక్కడ 2 అవి లూజ్ ఉన్నాయి, ఇంకేమేమి లూజ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి, అంత వరస్ట్గా ఉందన్నమాట. సో ఎందుకు మరి వీడు ఎవడు చేసిండో మరి ఏమో నాకైతే తెలియదు కానీ, సో వాడు ఏదో అన్నీ పైన టైట్ చేసి వదిలేసినట్టుండు. ఇక్కడ ఈ బోల్టులు, ఈ క్లచ్ కవర్ బోల్టులు లూజ్ ఉన్నాయా లేకపోతే ఇవి టైట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు అవి ఎట్లా ఉన్నాయేమో. ఇది అయిపోయినాక ఆయిల్ పోసినాక, ఇది ఆయిల్ పోసేస్తాం. ఆయిల్ పోసినాక మొత్తం చెక్ చేయాలన్నీ. ఇంకా తర్వాత ఏముంది నెక్స్ట్ మనకి చైన్ క్లీనింగ్ ఉంది, చైన్ లూబ్రికేషన్ ఉంది, దాని తర్వాత బైక్ వాషింగ్ చేయాలి, అదొకటి ఉంది. అట్లనే అన్నీ ప్రతి ఒక్క బోల్ట్ చెక్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే మనకి ఎగ్జాంపుల్ ఒక 3 దొరికినాయి అనమాట. ఒకటి ఆయిల్ క్యాప్, ఒకటి ఆయిల్ డ్రైన్ బోల్ట్, ఇంకోటి ఆయిల్ ఫిల్టర్ బోల్ట్స్. ఆ 3 బోల్ట్ ఉంటాయి ఆ క్యాప్కి. సో ఆ బోల్టులు ఇవన్నీ లూజే ఉన్నాయి. చలో ఆయిల్ అయితే పోసాం. ఆయిల్ వచ్చేసి దీంట్లో 1 లీటర్ పడుతుంది. ఇది వచ్చేసి దీని లెవెల్ అనమాట. ఇక్కడ గ్లాస్ ఉంటుంది, ఈ గ్లాస్లో ఇది మినిమం, ఇది వచ్చేసి మ్యాక్సిమం అనమాట.
2 లైన్స్ ఉంటాయి. ఈ కింద లైన్ వచ్చేసి మినిమం లైన్, పైన లైన్ వచ్చేసి మ్యాక్సిమం లైన్ అనమాట. సో 1 లీటర్ వస్తే మనకి మ్యాక్సిమం వస్తుంది. సో మనం మ్యాక్సిమం పోసుకోవాలి ఆయిల్. చలో ఆయిల్ అయితే పోసుకుందాం. నాకైతే అర్థం కాలే మరి ఎందుకు లూజ్ పెట్టిరా అది అని. లూజ్ పెడితే ఏంటి, ఇప్పుడు మనం ఫస్ట్ బండి కొన్నాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, అన్నీ టైటే ఉంటాయి అనుకుంటాడు. సో వాడు బైక్ వేసుకునేటన్నా లాంగ్ పోయింది అనుకో, ఇప్పుడు అది లూజ్ ఉంటుంది. సో వాడికి తెలియదు వాడు టైట్ ఉంది అనుకుంటాడు. అది ఎక్కడైనా రన్నింగ్లో వచ్చిపోయి పడిపోతుంది. దానికి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అట్లా రన్నింగ్లో పడిపోతే? బైక్ ఓనర్ రెస్పాన్సిబిలిటా లేకపోతే అమ్మిన కంపెనీ రెస్పాన్సిబిలిటా? మరి ఎవడు షోరూమ్ పోతే వాడేమంటాడు, అన్న అన్నీ టైట్ పెట్టే ఉంటే అన్న మీరు ఏమన్నా ఇప్పిరేమో అన్న అంటాడు. అది జరిగే సీను. సరే చూద్దాం మనమైతే ఇంకన్నీ ఒకసారి టైట్ చేసుకొని. చలో ఆయిల్ అయితే పోసుకుందాం మనం మోటోలు. చలో ఆయిల్ అయితే ఎట్లా ఉంది, ఇది మొత్తం గోల్డ్ కలర్ రెడ్ కలర్ గోల్డ్ కలర్లో ఉంది అనుకుంటా. ఇక్కడ ఆయిల్ అయితే పోసుకున్నాం. మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆయిల్, ఇది లైట్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇది మ్యాక్సిమం లెవెల్ వరకు అయితే పోసుకున్నాం. ఆయిల్ ఫ్రెష్ కనబడుతుంది. సో అట్లనే ఆయిల్ క్యాప్ కూడా ఫుల్ టైట్ చేసుకున్నాను నేను, షోరూమ్ వాళ్ళ లెక్క కాకుండా. చలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైన్ అనమాట. చైన్ క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం చైన్ అయితే మొత్తం డ్రైన్ అయిపోయింది. ఎందుకంటే మనం షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అయితే ఒకసారి కూడా క్లీన్ చేయలేదు. అట్లనే లూబ్రికేషన్ అట్లాంటిది ఏం చేయలేదు. చలో బ్రష్తో అయితే క్లీన్ చేయాలి. బ్రష్ కూడా మొత్తం డర్టీ అయిపోయింది. సో చైన్ లూబ్రికేషన్ చేసి చైన్ క్లీన్ చేసి చైన్ లూబ్రికేషన్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంకా వాటర్ వాషింగ్ చేయాలి. ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. మన బైక్ ఫుల్ సర్వీస్ అయిపోయినట్టే. బ్రేక్ ఆయిల్స్ అయితే అన్నీ ఫుల్ ఉన్నాయి, ఎందుకంటే షోరూమ్ బైక్ కాబట్టి అన్నీ మొత్తం ఫుల్ ఫిల్ అయి ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంది మనకు ఒకటి ఎయిర్ ఫిల్టర్, చైన్ క్లీనింగ్, అంతే. ఈ రెండే ఉన్నాయి అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇంకా వాటర్ వాషింగ్ అయితే ఇంకా బయట ఇవ్వాలి. బయట వేయించుకొని వస్తా. చేలో ఇంకా క్లీన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో ఇది నెక్స్ట్ సర్వీస్లో అయితే నేను ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ వేస్తా, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేస్తా. ప్రజెంట్ అయితే ఈ స్టాక్ ఎయిర్ ఫిల్టర్నే వాడతా, ఎందుకంటే ఇది ఇంకా ఫస్ట్ సర్వీసే కదా. సో ఫస్ట్ సర్వీస్కి అయితే అవసరం లేదు, అంటే కావాలంటే వేసుకోవచ్చు కూడా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇది ఎట్లా అంటే జస్ట్ దీన్ని ఎయిర్తోనే క్లీన్ చేయాలన్నమాట. ఎయిర్ ఫిల్టర్ని ఎయిర్తోనే, లైక్ ఎయిర్ ప్రెజర్ ఉంటుంది కదా, దాంతో కొడితే లోపల క్లీన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బాక్స్, మొత్తం లోపల ఇదంతా బాక్స్ అనమాట. ఈ బాక్స్ వెనకాల ఇక్కడ ఇది బ్యాటరీ బాక్స్, ఇది కనిపించేది బ్యాటరీది. ఇది వచ్చేసి ఫ్యూజ్ బాక్స్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ టైల్ లైట్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవన్నిటిది అనుకుంటా కనెక్షన్, లేకపోతే సెన్సార్ దన్నా ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి దాని క్యాప్, ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఇది పైనుంచి పెట్టేది. దీని బోల్డ్లు కూడా అంత చెప్పదగ్గట్టుగా టైట్ అయితే ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి, ఫుల్ టైట్ అయితే ఏం లేవు. ఏందో మరి దీనికి అన్ని బోల్టులన్నీ ఫుల్ టైట్ అయితే ఏం లేవు, అన్నీ నార్మల్ టైటే ఉన్నాయి. ఇంక ఇవైతే మరీ ఘోరం, మెయిన్ ఇది ఆయిల్ బోల్ట్ అవైతే మరీ లూజ్ ఉన్నాయి. ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే కొంచెం పర్లేదు. చలో ఇది క్లీన్ చేసుకొని, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత చైన్ లూబ్రికేషన్కి వెళ్ళిపోదాం. సో WD-40 అయితే అప్లై చేసేసిన, మనం దేంతోనైనా క్లీన్ చేసుకోవచ్చు. WD-40తో క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే డీజిల్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్తో ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. WD-40 అప్లై చేసి చైన్ అంతా క్లీన్ అయిపోతుంది అట్లా. సో ఇది అన్ని డైరెక్షన్లో పెట్టాలన్నమాట బ్రష్ని. సో ఇట్లా అన్ని డైరెక్షన్లో పెట్టాలి. అట్లనే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా పాకెట్ ఉంది కదా, పాకెట్ దగ్గర కూడా ఇది కూడా ఇట్లా అంతా పెట్టినామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదంతా ఇట్లా వేసుకొని అంతా క్లీన్ అయిపోయినాక లైట్గా ఇట్లా నేనైతే డీజిల్ అప్లై చేస్తా.
సో ఇట్లా డీజిల్ ఇప్పుడు అంతా బ్రష్ క్లీన్ చేసుకున్నాక డీజిల్ పోస్తే ఏమైందంటే దాన్ని పట్టుకున్నదంతా బ్లాక్ అంతా డస్ట్, ఆ బ్లాక్గా ఉన్నది గ్రీస్ అదంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక వాష్ చేసుకొని స్ప్రే ఉంటుంది కదా, అదే ఐ మీన్ వాటర్ వాషింగ్ దగ్గర వాటర్ స్ప్రే ఉంటుంది కదా, ఆ వాటర్ ప్రెజర్ కొట్టేసి దాని తర్వాత లూబ్రికేషన్ వేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది, నీట్ అయిపోతుంది అనమాట. చైన్ అంతా స్మూత్ అవుతుంది. బైక్ అయితే మొత్తం ఇట్లనే అయిపోయింది. నాకైతే బైక్ మొత్తం కంప్లీట్గా సర్వీస్ అయిపోయింది. చైన్ కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా జస్ట్ చైన్కి లూబ్రికేషన్ ఒకటే చేయలేదు, ఎందుకంటే చైన్ అయితే టైట్ అయిపోయింది. చైన్ కొంచెం లూజ్ ఉండే చైన్ కొంచెం టైట్ చేసేసి చైన్ అంతా మొత్తము క్లీన్ చేసేసి ఉండే. నెక్స్ట్ ఏమైనా ఉందా అంటే ఏం లేదనమాట. అన్ని ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయిపోయింది, కొత్త ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అండ్ న్యూ ఇంజన్ ఆయిల్ అండ్ చైన్ క్లీనింగ్, చైన్ టైట్. ఇంకా రిమైనింగ్ మన బ్యాలెన్స్ ఏమైనా ఉందంటే వాటర్ వాషింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఇప్పుడు పోయి చేయించుకొని వచ్చేస్తా. చలో మన బైక్ అయితే KTM డ్యూక్ 390R, ఇది R వేరియంట్. సో 2026 మోడల్ KTM డ్యూక్ 390R ఫస్ట్ సర్వీస్ ఇంట్లోనే అయిపోయింది అనమాట. షోరూమ్కి అయితే ఎక్కడ పోలేదు. సో యాక్చువల్లీ షోరూమ్ నుంచి అయితే నాకు కాల్ చేశారు సర్వీస్ కోసం రమ్మని, బట్ నాకు టైం దొరకలేదు, పోలేదు. ఇంకా అది కాకుండా సర్వీస్ కూడా బాగా చేస్తలేరు అని చెప్పేసి అయితే అన్నారు చాలామంది. సో ఇంక ఇవన్నీ ఎందుకు అక్కడ ఇచ్చి మనం అనవసరంగా మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే షోరూంలో ఏం చేస్తారంటే బైక్స్ అన్నీ ఇప్పుడు చాలా బైక్స్ వస్తాయి కదా, వాళ్ళు ఏంటంటే అన్ని స్పేర్ పార్ట్స్ ఇప్పేసి ఏం చేస్తారు, ఇప్పుడు డోమ్లు కానీ సీట్లు కానీ సైడ్ డోర్స్ కానీ ఇప్పేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట. సో ఇప్పుడు ఆ పడేసినప్పుడు ఏమవుతుంది, స్క్రాచెస్ పడతాయి అనమాట. ఈ సైడ్ ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఇప్పాలంటే ఎయిర్ ఫిల్టర్కి సైడ్ డోర్స్ తీయాలన్నమాట. సో సైడ్ డోర్ తీసేసి పక్కన పడేస్తారు, దానికి స్క్రాచెస్ పడతాయి. లేకపోతే వేరే ఉందన్న మనకు ఫిట్ చేస్తారు, లేకపోతే మనదన్న వేరే ఫిట్ చేసి ఏదో ఒకటి అయితే మొత్తానికి అయితే ఇక అట్లా జరుగుతుందన్నమాట షోరూమ్లలో. సో అందుకని ఇవన్నీ ఎందుకు ఇంకా మనం ప్రాబ్లం ఫేస్ చేయడం, అదేదో మనమే ఇంట్లో కంప్లీట్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఇంట్లోనే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అయితే ఓవరాల్గా అయితే మన KTM డ్యూక్ 390R ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీటెడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ సర్వీస్ వరకు ఇక మనకైతే నో టెన్షన్. చలో పోయి అయితే ఫస్ట్ వాటర్ వాషింగ్ చేయించుకుని వద్దాం. వాటర్ వాష్ చేసినాక చైన్ లూబ్రికేషన్ చేస్తే సరిపోద్ది, ఇంకంతా రెడీ అనమాట. ఈ సండే వచ్చేసి KTMది మనకి ఏదో ట్రాక్ పైన ఏదో ఉందన్నమాట, జస్ట్ ప్రాక్టీస్ కోసం అన్నమాట. అది ఏం ట్రాక్ రేస్ ఏం కాదు, జస్ట్ అట్లా పార్టిసిపేట్ చేయడం కోసం అయితే ఇన్వైట్ చేసారు. నాకు వీలైతే అక్కడ KTM అక్కడ అయితే పోతా. చికెన్ సర్క్యూట్లు ఉందన్నమాట. అది 160, 200, 250, 350, 390. సో ఇవన్నీ CC సెగ్మెంట్లలో అయితే ఉన్నది. చికెన్ సర్క్యూట్ ట్రాక్ పైన ప్రాక్టీస్ అయితే ఉన్నది. సో అక్కడ విన్ అయితే ఇంకా వాళ్ళు ఎక్కడ ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకుపోతా అని చెప్పి అన్నారు. ఏదో చూసాం, ఆ రోజు వీలైతే పోతా, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే పోయేసి మనం వాటర్ వాషింగ్ చేసుకుని వద్దాం. బైక్ అంతా డస్ట్ ఉంది, చాలా డస్ట్ ఉంది. నిన్న మన పడ్డ వర్షాలకి మొత్తం బురద అయిపోయింది బైక్ అంతా. క్లీన్ చేసుకుని వద్దాం పోయి వాటర్ వాషింగ్ చేయించుకొని. ఇంకా కూలెంట్ ఆయిల్ కూడా లెవెల్ ఉందన్నమాట. అంటే బైక్ అక్కడ సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి అటు పోయింది, మిడిల్లో ఉంటే బైక్ మనకు కరెక్ట్ మ్యాక్సిమం ఉంటుంది కూలెంట్ ఆయిల్ కూడా. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే సెకండ్ సర్వీస్లో చూద్దాం. టైర్ల కాడ చిన్న ఇంజన్ కింద బైక్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇంకేం బ్యాలెన్స్ లేదనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ మనకి ఇది చైన్ లూబ్రికేషన్ ఉండే అనమాట. చైన్ లూబ్రికేషన్ కూడా అయిపోయింది. జస్ట్ నా ఇప్పుడే అప్లై చేసేసిన చైన్ లూబ్రికేషన్ కూడా. సో దీనికి వచ్చేసి ఇది కౌసెక్ అనమాట. నా G9 ఉండే కదా, సో నేను నా G9 కోసం కొన్నా ఇది. సో ఇంకా మిగిలిందనమాట. సో దేనికైనా వాడచ్చు, G9 కనే కాదు, దేనికైనా అప్రిల్ కూడా అదే వాడతా, దీని కూడా ఇదే వాడినా, G9 కూడా ఇదే వాడినా, బెనెలీ 600 కూడా ఇదే వాడినా నేను. సో అన్ని బైక్లకి అయితే ఇదే లూబ్రికేషన్ వాడినా. సో ఇప్పుడు ఇంకా మిగిలింది, దీనికి వచ్చింది ఇంకో 2 or 3 times వాడితే అయిపోతుంది ఇది కూడా. చలో ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. కంప్లీట్ మన సర్వీస్ అయితే వచ్చేసింది, మొత్తం ఫస్ట్ సర్వీస్ డన్ అనమాట. ఇంకా రిమైనింగ్ అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ సర్వీస్ వరకు ఇంకా బిందాస్ అనమాట మనకి. ఇంకా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏంటంటే, సో దీని టాప్ స్పీడ్ ఇంతవరకు అయితే నేను చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మన టార్గెట్ ఏంటంటే దీని టాప్ స్పీడ్ అనమాట. ఈ టాప్ స్పీడ్ అయితే నెక్స్ట్ చూపిస్తా.
సో ఇప్పుడు నాకు వచ్చేసి ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందంటే షోరూంలో అయితే ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఫ్రీ సర్వీస్ కదా షోరూంలో. సో ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి వాళ్ళు 1800 బిల్ వేస్తారంట. సో 1800 బిల్ ఎందుకు వేస్తారో నాకైతే అర్థం కాదు, అసలు దేనికి 1800 బిల్లు నాకైతే తెలియదు. సో ఇప్పుడు నాకు ఇంట్లో సర్వీస్ అయిపోయింది కాబట్టి నాకు వచ్చేసి కాస్ట్ ఎంత అయిందంటే వెరీ చీప్ అనమాట, చాలా చీప్లో అయిపోయింది. షోరూంలో అయితే 1800 రూపీస్ అంట. సో నాకు ఇంట్లో ఎంత అయిందంటే ఒక ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 550 రూపీస్ మోటోల్ ఇంజిన్ ఆయిల్ అయింది, సింథటిక్ ఆయిల్ అది, మినరల్ ఆయిల్ అది. అండ్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 58 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో సరే 60 వేసుకుందాం. 550 రూపీస్ ఇంజిన్ ఆయిల్, ఇది ఒకటి 60 రూపీస్ ఒక ఆయిల్ ఫిల్టర్, మొత్తం ఎంత 610 రూపీస్ అయింది. ఇంకా వాటర్ వాషింగ్ ఒక 150 రూపీస్ తీసుకున్నాడు, 610 అదొక 150 అంటే 760 రూపీస్ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా 760 రూపీస్లో నాకు ఫుల్ సర్వీస్ అయిపోయింది అనమాట మన KTM డ్యూక్ 390R 2026 మోడల్ది. సో ఇది నాకు ఇప్పుడు ఇంట్లో కాబట్టి ఆ ప్రైస్ అయింది, వెరీ చీప్ అయిపోయింది, 760 రూపీస్లో అయిపోయింది. అదే షోరూంలో ఇస్తే ఫ్రీ సర్వీస్ అయినా కూడా 1800 రూపీస్ అవుతుందంట. సో 1800 రూపీస్ ఎందుకు అవుతుందో మరి నాకు తెలియదు. నేనైతే ఇక్కడ నాకు ఇంట్లో అయిపోయింది, ప్లస్ ఇంకా నాకు టైం సేవ్ అయింది అండ్ మనీ సేవ్ అయింది. షోరూంలో ఇస్తే మాత్రం 1 డే తీసుకుంటారు. సో 1 డే బైక్ అక్కడ పెట్టేసి రావాలి, వాడు ఏం చేస్తాడో ఏం ఇస్తాడో మనకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 1800 రూపీస్ అంట ఫస్ట్ సర్వీస్ కాస్ట్. సో నాకు మాత్రం ఇక్కడ 760 రూపీస్లో అయిపోయింది. సో 760కి 1800కి ఎంత తేడా వస్తుంది, డబుల్ ప్రైస్ తేడా వస్తుంది అనమాట. సో ఆ డబుల్ ప్రైస్ వాళ్ళు ఎందుకు వేస్తారో మరి తెలియదు, కానీ మనకైతే ఇక్కడ జస్ట్ 760 రూపీస్లా మన డ్యూక్ 390 2026 మోడల్ డ్యూక్ 390R ఇది. సో ఇంత తక్కువ బడ్జెట్లో అయిపోయింది అనమాట నాకు ఇంట్లో, అదన్నమాట మొత్తం మ్యాటర్. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అట్లనే దీని టాప్ స్పీడ్ కూడా ఒకటి టెస్ట్ చేయాలి, టాప్ స్పీడ్ ఎంత పోతుంది. సో ఆ టాప్ స్పీడ్ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తా. సో అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.